హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా మన థంబ్‌నెయిల్. సో బంగారు గోపురం చూడడానికి పోతున్నాం. సో వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే కామెంట్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను యాదగిరిగుట్టకి వెళ్తున్నాను. థంబ్‌నెయిల్ చూశారు కదా, అక్కడ బంగారు గోపురం 65 కేజీల బంగారు గోపురం అనేది ఆవిష్కరించబడింది. సో దాన్ని అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాను నేను, మా ఫ్రెండ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కూడా చూపిస్తాను. సో ముందైతే అక్కడికి ఎలా వెళ్ళాలో చూద్దాం. ప్రజెంట్ అయితే నేనైతే నాగోల్ నుంచి వెళ్తున్నాను, బైక్ మీద వెళ్తున్నాను. బట్ మీరు బస్సుకి వెళ్ళాలని కూడా బస్సు కూడా వెళ్ళొచ్చు. యాదాద్రి బస్సు ఉంటుంది, డైరెక్ట్ యాదాద్రి బస్ స్టాప్ దగ్గరికి దింపుతుంది. లేదు అంటే వెహికల్లో వెళ్ళాలంటే వెహికల్లో కూడా వెళ్ళొచ్చు. బట్ నేను బైక్ మీద వెళ్తున్నాను. నేను బైక్ మీద వెళ్తున్నా కాబట్టి బైక్ మీద ఎట్లా వెళ్ళాలని చూపిస్తాను మీకు. సో నేను నాగోల్ నుంచి ఉప్పల్ నుంచి గట్కేసరు, గట్కోచర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు. సో అట్లా యాదగిరిగుట్టకు అయితే వరంగల్ హైవే ఉంటుంది. వరంగల్ హైవే నుంచి యాదగిరిగుట్టకు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడైతే నాగోల్ నుంచి ఉప్పల్కి వచ్చాము. ఇది బోడుపల్లి వెళ్ళే రూటు. సో బోడుపల్లి వెళ్ళే రూట్ తర్వాత మనకు గట్కేసర్ వస్తుంది. బట్ ఈరోజు అయితే ట్రాఫిక్ అయితే చాలా ఉంది. మేము ఆఫ్టర్నూన్ 12కి బయలుదేరినాం. 12కి అయినా కూడా ఈ రూట్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది. మనం ఎప్పుడైతే గట్కేసర్ పోయిందాక చాలా ట్రాఫిక్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ నడుస్తుంది కదా, ఈ ఫ్లైఓవర్ వర్కింగ్ అంతా ట్రాఫిక్ అనేది చాలా ఉంటుంది, సింగిల్ రోడ్ కాబట్టి. సో ఈ ఫ్లైఓవర్ వస్తే మనం డైరెక్ట్ గట్కేసర్ దగ్గర వెళ్ళొచ్చు. బట్ ఈ ఫ్లైఓవర్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడైతే వరంగల్ హైవే స్టార్ట్ అయింది. సో వరంగల్ హైవే అయితే స్టార్ట్ అయింది. మనం హైవే నుంచి అయితే తొందరగా వెళ్ళొచ్చు. హైవే అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా కొంచెం ముందు కూడా వస్తే ఔటర్ కూడా వచ్చింది. సో ఇక హైవే మీద అయితే ట్రాఫిక్ అంతా ఏం లేదు. సో తొందరగా వెళ్ళిపోతున్నాం. ఔటర్ దాటిన కొద్దిసేపటికి మనకి రైట్ సైడ్లో అయితే స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది. సో మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళలేదు. అంటే లాస్ట్ టైం నేను స్వర్ణగిరి టెంపుల్లో లాగ్ కూడా చేసినాను, మా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో నేను రోడ్ నుంచే చూశాను ఈసారి, లోపలికి అయితే పోలేదు. సో అక్కడ మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే స్వర్ణగిరి టెంపుల్ అనమాట. సో చాలా బాగుంటుంది స్వర్ణగిరి టెంపుల్. అది కూడా మన ఛానల్లో లాగ్ ఉంటుంది, తప్పకుండా చూడండి అందరూ. స్వర్ణగిరి టెంపుల్ పోవాలంటే మనం అక్కడి నుంచి వెళ్ళాలి, కొంచెం ముందు నుంచి అక్కడ వే కనపడుతుంది కదా. సో ఆ గుట్టల మధ్య నుంచి పోవాలన్నమాట. సో అక్కడ పోయి రైట్ తీసుకుంటే మనకు స్వర్ణగిరి టెంపుల్ పోయేది ఉంటుంది. ఇక్కడ ఉన్నది కదా కమాన్ టైప్ గట్ పేరు చూసినా, సో ఇదే అనమాట. సో ఇది దాటిన తర్వాత అయితే మనకు భువనగిరి వస్తుంది. భువనగిరి అది కనిపిస్తుంది కదా, ఒక గుట్ట టైపు, అదైతే భువనగిరి కిల్లా అంటారు అనమాట. సో మనం ఎప్పుడైతే చూడలేదు, అది ఫస్ట్ టైం చూస్తున్నాం. సో అది మొత్తం ఒకటే రాయి అనమాట, భువనగిరి కిల్లా అంటారు అక్కడ. సో అది ఒక్కటే మొత్తం ఒకటే రాయిలో ఫామ్ అయి ఉంటుంది. దానిపైన కోట కూడా ఉంటుందంట, వే కూడా ఉంటుందంట ఎక్కనికి. బట్ నేను ఎప్పుడు ఎక్కలేదు. సో నెక్స్ట్ టైం అయితే ఆ వీడియో తీయాలి పక్క. వీడియో ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో లాగ్ అయితే చేస్తాను ఆ భువనగిరి కిల్లా మీద. సో మనకు ఈ హైవే నుంచి లెఫ్ట్ సైడ్లో కొంచెం వే ఉంటుంది, యాదగిరిగుట్టకు వెళ్ళే దారి అని ఉంటుంది మనకు భువనగిరి దాటగానే. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు యాదగిరిగుట్ట రూట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం యాదగిరిగుట్టకు వెళ్ళే రూట్ అనేది ఉంటుంది అనమాట. మనం ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. అదే రూట్లో కొంచెం మనం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మళ్ళీ ఒక సురేంద్రపురి అనేది ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ సురేంద్రపురి చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళాలి కంపల్సరీ. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఖచ్చితంగా ఈ సురేంద్రపురి వీడియో లాగ్ తీసి పెడతాను. ఫ్రెండ్స్, మనమైతే ఫైనలీ మనం యాదగిరిగుట్ట దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో మనం గుట్ట ఎక్క ముందుకే కిందనే కోనేరు ఉంటుంది. మనకి ఇక్కడ కిందనే బస్ స్టాండ్ దగ్గరనే కోనేరు ఉంటుంది. ఇక్కడ అంతా ఆటో పార్కింగ్, కార్ పార్కింగ్లు, బైక్ పార్కింగ్లు అన్నీ కిందనే ఉంటాయి. సో మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే మనకు అక్కడ గుట్టకెళ్ళే రూట్ ఉంటుంది అనమాట. కాకపోతే మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు కోనేరు ఉంటుంది. బట్ ఇదంతా పార్కింగ్ అనమాట. ఇక్కడనే కార్ పార్కింగ్ చేసుకోవాలి. అంటే పైకి కూడా వెళ్ళొచ్చు, కానీ పైకి వెళ్తే 500 ఛార్జెస్ అవుతాయి. ఇక్కడ పార్క్ చేసుకున్నా పర్లేదు. కొంచెం ముందుకు వెళ్తే మనకు కోనేరు ఉంటుంది. సో కోనేరు దగ్గరికి వెళ్ళి మనం, ఇది కనిపిస్తుంది కదా, ఇదే బస్ స్టాప్ అనమాట. మనం గుట్టపైకి వెళ్ళాలనుకుంటే బస్సులు ఉంటాయి. సో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బస్సులు అయితే తీసుకుపోతాయి, అమౌంట్ ఏమి ఉండదు బస్సులకు అయితే. సో గుట్ట ఎక్కాలనుకుంటే ఇక్కడ బస్సు ఎక్కాలి వచ్చి. సో ఈ బస్సు ఎక్కితే మనకు డైరెక్ట్ గుట్ట మీదకి తీసుకెళ్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ తీసుకుంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు కోనేరు ఉంటుంది. సో అక్కడ కోనేరు చూపిస్తాను మీకు. బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాం. పార్కింగ్ చేసి అక్కడనే బండి దగ్గరనే చెప్పులు ఇప్పేసి కోనేరు లోపలికి పోతున్నాం. ఇక్కడ ముందుకెళ్తే లోపలికి వెళ్తే స్టెప్స్ ఉంటాయి.
స్టెప్స్ నుంచి కొంచెం ముందుకెళ్తే కోనేరు ఉంటుంది. కోనేరు అంటే ఇట్లా వాటర్ ఉంటుంది. కోనేరు తెలుసు కదా మీకు, కోనేరు ఎట్లా ఉంటుందో. సో ఇప్పుడైతే మీకు కోనేరు చూపిస్తే చూడండి. సో కెమెరా తీసుకొని అయితే కోనేరు లోపల దగ్గరికి వెళ్దాం. మీకైతే ముందు కోనేరు చూపిస్తాను. కోనేరు అయితే చూడండి. కోనేరులో వాటర్ అయితే చాలా బాగుంటాయి, అంటే నీట్గా ఉంటాయి, మంచిగా ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తారనమాట. సో లోపల అయితే తెల్లగా వాటర్ చాలా బాగున్నాయి, నీట్గా బాగున్నాయి. సో అక్కడనే కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికి అయితే పోదాం అనుకున్నాం. సో ఇక్కడికైతే వచ్చి కాళ్ళు అయితే కడుక్కుంటున్నాం. ఇక్కడనే స్నానాలు చేస్తారు. ఇప్పుడైతే నేనైతే లోపల దిగుతున్నా, అంటే వాటర్లోకి దిగుతున్నా. మొత్తం అయితే దిగాను, కొంచెం కాళ్ళు మునిగే వరకు అయితే దిగుతాం. నేను మా ఫ్రెండ్ లోపల దిగి కాళ్ళు కడుక్కొని బయటకి అయితే వెళ్తాం. చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను, చుట్టూ చూపిస్తాను కోనేరు మొత్తము. చాలా బాగుంటుంది. వాటర్ అయితే చాలా నీట్గా ఉంటాయి అనమాట, తెల్లగా కనిపిస్తాయి అనమాట మనకు నీట్గా. చూడండి ఒకసారి. సో మేమైతే ఇంకో డ్రెస్ తెచ్చుకోలేదు, లేదు అంటే ఇక్కడనే ఇందులో ఈత కొట్టి మంచి టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. వీళ్ళంతా స్నానం చేస్తున్నారు చూడండి ఇక్కడ. సో మీ రూమ్ దగ్గరనే స్నానం చేసి వచ్చినాం, అందుకే ఇక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్తున్నాము. కాళ్ళు కడుక్కొని మళ్ళీ బయటకు వచ్చి బైక్ తీసుకొని సో గుట్టపైకి అయితే ఎక్కుతున్నాము. చూస్తున్నారు కదా, మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడ నుంచి గుట్టపైకి రావాలి. రైట్ సైడ్కి వచ్చినాం. సేమ్ అదే రూట్లో బ్యాక్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ పోతే మనకి ఇక్కడ గుట్టపైకి వెళ్ళే రూట్ ఉంటుంది అనమాట. ముందుకెళ్ళిన తర్వాత చెకప్ ఉంటుంది. సో బైక్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. కార్ తీసుకెళ్ళాలనుకుంటే 500 ఛార్జెస్ అవుతాయి. సో మనం అయితే బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి మనకేం అమౌంట్ ఉండదు. ఇక్కడ కార్ చెక్ చేస్తారనమాట. సో కార్ పైకి వెళ్ళాలంటే 500 పే చేయాలి. అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు. సో మనం బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు, రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు పైకి. సో రైట్ తీసుకొని మేమైతే గుట్టపైకి అయితే ఎక్కుతున్నాము. సో మీకు గుట్ట చూపిస్తాను రూటు. చాలా మంచిగా ఉంటుంది రూట్ గుట్ట. అంటే ఎక్కువ టర్నింగ్లు ఎక్కువ ఏముండవు, చాలా తక్కువ ఉంటాయి, స్ట్రైట్గా ఉంటుంది అనమాట రూటు. సో కనిపిస్తుంది కదా మనకు టెంపుల్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, చాలా మంచి చెట్లు ఉంటాయి. అంటే లొకేషన్ మంచిగా చేసారు అనమాట. బైక్ అయితే పక్కన పార్క్ చేసినాం. సో ఫోన్ అనేది లోపలికి వెళ్ళలేదు కాబట్టి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అక్కడ ఫోన్ ఇచ్చేసి మనం అయితే లోపలికి వెళ్తున్నాము. సో ఫోన్ లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడనే మనం ఫోన్ కౌంటర్లో ఫోన్ ఇచ్చేసినాం. అమ్మయ్య, దర్శనం అయితే అయిపోయింది. చాలాసేపు పట్టింది, అంటే ఒక 2 అవర్స్ టైం పట్టింది. 1 అవర్ అక్కడ కంపార్ట్మెంట్లో వెయిట్ చేయించారు. సో దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. సో మనం చూడడానికి వచ్చిన అసలైన గోపురం ఇదే అనమాట. మనం ఏమిటికి వచ్చిన మీ గోపురం చూడడానికి వచ్చినాం కదా. సో ఇదే అనమాట అసలు బంగారం అయిన గోపురము. సో మన దేశంలో అంటే పెద్ద గోపురం, అంటే ఎక్కువ కేజీలు ఉన్న బంగారం గోపురం ఇదే అనమాట. సో నాకు రీసెంట్గా తెలిసింది. తెలవగానే నేను నెక్స్ట్ డే వెంపటే యాదగిరిగుట్టకు వద్దాం అనుకున్నాము. చూస్తారు కదా అసలు 3 o'clock ఏమనుకుంటా ఎండ బాగా కొడుతుంది. ఎండకైతే బంగారం ఇట్లా చాలా మంచిగా మెరుస్తుంది అనమాట, క్లియర్గా మెరుస్తుంది బంగారం ఎండకు. సో బంగారం గోపురం అయితే చాలాసేపు నిలబడి అక్కడనే చూసిన, అంత పెద్ద గోపురం కాబట్టి. సో అక్కడి నుంచి అయితే ముందుకెళ్తున్నాం. ఇక్కడనే ఒక 2-3 ఫోటోలు తీసుకున్నాం. ఫోటోలు తీసుకొని చాలాసేపు అయితే గోపురం చూసినాం. మా ఫ్రెండ్ అయితే కెమెరాలో వీడియోలు అయితే చూస్తలేడు, వీడియో తీయగానే అటు వెళ్ళిపోతుండు. సో నేనే కొద్దిసేపు అదంతా వీడియో తీశాను. చూశారు కదా, మా ఫ్రెండ్ అయితే వీడియో తీయగానే అటు వెళ్ళిపోతున్నాడు. సో అక్కడనే కొద్దిసేపు ఉండి వీడియో అంతా తీసుకొని, చాలా బాగుంటుంది టెంపుల్. మీకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, అదే అనమాట బంగారు గోపురం. ఒక నేను 20-30 మినిట్స్ చూసిన అనమాట. ఇట్లా ఎండకు మెరుస్తుంటే చాలా మంచిగా అనిపించింది బంగారం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు లడ్లు దొరుకుతాయి కింద డౌన్లో స్టెప్స్ దగ్గర. సో అక్కడికైతే వెళ్దాం మనం అయితే. ఇది కనిపిస్తుంది కదా, ఇది మన కింది స్టెప్ నుంచి వస్తే సో అక్కడ నుంచి ఆ ఎల్లో దాంట్లో నుంచి మనం టెంపుల్ లోపలికి గర్భగుడిలో పోతాం అనమాట. సో అదంతా నడుచుకుంటూ పోయి అటు నుంచి పోయి రైట్లో పోతే మళ్ళీ ఈ గోపురం కాడి నుంచి పోతాం అనమాట. మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ ఒకసారి బంగారు గోపురం చూపిస్తాను చూడండి. సో చూసారా, కెమెరాలోనే చాలా మంచిగా కనిపిస్తుంది. ఇంకా బయట ఎండకు చూస్తే మనకు కళ్ళకి ఇట్లా మెరుస్తుంటుంది అనమాట బంగారం. సో చాలా బాగుంది. సో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. సో లైక్ చేసుకొని షేర్ చేయండి కంపల్సరీ. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.